వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. దేశంలో మరో ప్రమాదకరమైన వైరస్ కలకలం రేపుతోంది. గుజరాత్లో వేగంగా వ్యాపిస్తున్న చండీపుర వైరస్ చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా రాష్ట్ర వ్యాప్తంగా 184 అనుమానిత కేసులు నమోదయ్యాయి. అందులో 35 మందికి వైరస్ సోకినట్లు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టింది. అసలు చండీపుర వైరస్ అంటే ఏమిటి, ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లోని సబర్కాంతా, అరవల్లి, మహిసాగర్, పంచమహల్, దాహోర్, కేడా జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అనుమానిత కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. చండీపుర వైరస్ వైరల్ ఎన్సెఫలైటిస్ కు కారణమయ్యే ప్రమాదకరమైన వైరస్. ఇది ప్రధానంగా సాండ్ ఫ్లైస్ అంటే ఇసుక ఈగలు, దోమలు, మరికొన్ని కీటకాల ద్వారా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన తర్వాత మొదట తీవ్ర జ్వరం వస్తుంది. ఆ తర్వాత వాంతులు, తలనొప్పి, తీవ్రమైన నీరసం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపి పరిస్థితి గంటల వ్యవధిలోనే విషమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోనికి దించింది. ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ జ్వరంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. అనుమానితుల రక్త నమూనాలను సేకరించి ప్రత్యేక ల్యాబ్లకు పంపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు కూడా ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. చిన్నారులకు జ్వరం, వాంతులు లేదా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని సూచిస్తుంది. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, దోమలు, సాన్ ఫ్లైలు పెరగకుండా చర్యలు తీసుకోవడం, పిల్లలకు పూర్తి రక్షణ కల్పించాలని సూచించింది. మొత్తానికి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న చండీపుర వైరస్ ఇప్పుడు గుజరాత్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త కేసులను వేగంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.